ఎట్టకేలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అధికారికంగా ఇక జనసేన పార్టీ ప్రకటించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తోంది. అక్కడ దాని సమీపంలోనే పిఠాపురం సమీపంలోనే 4 ఎకరాల్లో ఆల్రెడీ ఉన్న ఒక హెలిప్యాడ్‌ను వాళ్ళు లీజుకు కూడా తీసుకున్నారు జనసేన పార్టీ. అంటే జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎప్పటికప్పుడు ఆయన కాన్స్టిట్యూన్సీతో పాటు మిగతా ఆహ్, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా పర్యటించడానికి వీలుగా హెలికాప్టర్‌ను కూడా తీసుకోవడానికి గాను ఆయన హెలిప్యాడ్‌ను లీజుకు తీసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, తాను ఎన్ని సీట్లు తీసుకుంటానన్నది కాదు. తీసుకున్న కొన్ని సీట్లైనా సరే, తీసుకున్న సీట్లలో 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు స్ట్రైకింగ్ రేట్ 98% అంటే తీసుకున్న 24 అసెంబ్లీ సెగ్మెంట్స్ 3 పార్లమెంటు సీట్లలో మొత్తమే గెలవాలి. సరే 98% అన్నాడు కాబట్టి అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో తీసుకున్న అంటే టీడీపీ కేటాయించిన 24 సెగ్మెంట్లలో పోనీ 1, 2 ఓడిపోయినా 22 ఖచ్చితంగా గెలవాలి. దీని సాధ్యాసాధ్యాలు దానికి సంబంధించి చర్చ పక్కన పెడదాం. మొన్నటిదాకా భీమవరం నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. ఆ విషయం ఆయన భీమవరం పర్యటనలో ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించిన సీతా మహాలక్ష్మి మరికొంతమంది నాయకులతో ఆయన మాట్లాడి మద్దతును కూడగట్టడానికి కూడా ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు స్వయంగా ఈ విషయం తెలియజేశారు. తమ దగ్గరకు వచ్చారని, తమ మద్దతు కోరారని, తాను భీమవరంలో మళ్ళీ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా వాళ్ళు చెప్పారు. బట్ పత్రికల్లో తాజాగా వస్తున్న కథనాలన్నీ ఏమిటంటే పిఠాపురం నుంచి కన్ఫర్మ్ అయింది అని. సరే పిఠాపురం కాన్స్టిట్యున్సీలో 91,000 మంది కాపులు ఉన్నారనేది ఒక సమాచారం. సో కాపులంతా కూడా గంపగుట్టగా తనకు ఓట్లు వేస్తారని ఆయన అనుకుంటున్నట్టుగా భావించాలి. అయితే భీమవరంలో కూడా తక్కువే లేరు. అక్కడ కూడా ఒక 80,000కు పైగా కాపులు ఉన్నారు. ఆ మాటకొస్తే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన 2 సెగ్మెంట్లలో కూడా అంటే గాజువాకలో కూడా దాదాపు 70,000 మందికి పైగా కాపులు ఉన్నట్టు ఒక ఇన్ఫో ఉంది. భీమవరంలో 80,000 మందికి పైగా కాపులు ఉన్నారు. భీమవరంలో కూడా ఓడిపోయారు ఆయన, గాజువాకలో కూడా ఓడిపోయారు. అయితే ఇప్పుడు టీడీపీతో జతకట్టి టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నప్పుడు 98% స్ట్రైకింగ్ రావాలి అని ఆయన ఆకాంక్షిస్తున్నప్పుడు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలవాలి. ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తాడన్న ఒక ఇంప్రెషన్ ప్రజల్లో కల్పించాలి. అటువంటిది పోయి నిన్న మొన్నటిదాకా భీమవరం అంటూ ఒక ప్రచారం జరిపి మళ్ళీ ఇప్పుడు పిఠాపురం అని పత్రికలో కథనాలు వచ్చే విధమైన వాతావరణం కనిపిస్తుంది. నిజంగానే పిఠాపురం నుంచి ఆయన పోటీ చేసేది లేనిది అధికారికంగా జనసేన పార్టీ ప్రకటించాల్సి ఉంది, అది వేరే విషయం. అయితే పిఠాపురంకు సంబంధించిన కొన్ని ఈక్వేషన్స్ మనం చూద్దాం. అక్కడ కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత గారిని వైసీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం అసెంబ్లీకి పంపించారు. నిజానికి నిన్న మొన్నటిదాకా కూడా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే విఎస్ఎన్ వర్మ వంగా గీతకు మధ్య ముఖాముఖి పోరాటం ఉంటుందని అనుకుంటూ వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగానే అక్కడ రంగప్రవేశం చేస్తే పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చ. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే విఎస్ఎన్ వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని నేను వదిలిపెట్టదలుచుకోలేదు ఆయన చెప్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పటికీ టీడీపీ కనుక ఒకవేళ ఆయనను నచ్చజెప్పలేకపోతే, విఎస్ఎన్ వర్మ ఒప్పుకోకపోతే, విఎస్ఎన్ వర్మ మెత్తబడకపోతే ఆయన రెబల్గా పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే విఎస్ఎన్ వర్మకంటూ ఒక ఇమేజ్ ఫ్యాక్టర్ ఉంది అక్కడ. ఆయనకంటూ ఒక బలగం ఉంది. గతంలో పలు సందర్భాల్లో కూడా రుజువైంది. ఎందుకంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీ కొంచెం డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ, కాపు సామాజిక వర్గం చాలా బలంగా ఉన్న కాన్స్టిట్యున్సీ. అయితే 2009లో ఇదే పిఠాపురం నుంచి వంగా గీత గారు తన సమీప ప్రత్యర్థి అయిన విఎస్ఎన్ వర్మ పైన, టీడీపీ అభ్యర్థి పైన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా వంగా గీత గారు దాదాపు 1,036 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ముద్రగడ పద్మనాభంకు 43,431 ఓట్లు వచ్చాయి.
ఆ తర్వాత 2014లో విఎస్ఎన్ వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. ఆయన 47,000 పైచిలుకు ఓట్లతో గెలవడాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదొక రికార్డ్, అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి కనుక. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అక్కడ వచ్చిన ఓట్లు కేవలం 15,187 ఓట్లు మాత్రమే. దీంతో మనకేమర్థమవుతుందంటే విఎస్ఎన్ వర్మకంటూ అక్కడ ఒక స్ట్రాంగ్ ఇమేజ్ ఫ్యాక్టర్ ఉంది. అంటే ఒక బలమైన వర్గం ఆయనకంటూ ఒక ఓటు బ్యాంక్ ఉంది. తర్వాత 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెండెం దొరబాబు ఇదే విఎస్ఎన్ వర్మ పైన దాదాపు 15,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఎవరు? పెండెం దొరబాబు. సో వైసీపీ ఖాతాలోకి పిఠాపురం వెళ్ళింది. జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన శేషకుమారికి 28,000 ఓట్లు వచ్చాయి. 28,000 ఓట్స్ వచ్చాయి. మరి ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, అక్కడ 91,000 ఓట్లు ఉన్నాయి అని చెప్తున్నప్పుడు, కాపుల ఓట్లు ఉన్నాయని చెప్తున్నప్పుడు, శేషకుమారి గారు 2019లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన శేషకుమారి గారికి 28,000 ఓట్లే ఎందుకు వచ్చాయి అన్నది ఒక క్వశ్చన్ మార్క్. అది రివ్యూ చేసుకోవాలి జనసేన పార్టీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే టీడీపీ డ్రాప్ కావాలి. వర్మ డ్రాప్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. అది ఒక ఫ్యాక్టర్. వర్మ నిజంగానే ఇండిపెండెంట్గా, అంటే రెబల్ క్యాండిడేట్గా కనుక ఫీల్డ్లో దిగితే ఆ పరిస్థితులన్నీ తలకిందులయ్యే వాతావరణం కనిపిస్తుంది. అసలు పిఠాపురంకు ఆయన తన ఏమంటాం, తాను పోటీ చేసే సీటు భీమవరం కాకుండా పిఠాపురంను సెలెక్ట్ చేసుకోవడమే, తాను ఎక్కడ ఓడిపోతారనే భయంతో పిఠాపురంకు షిఫ్ట్ అవుతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ అంతా ఇంత కాదు. అంటే జనసేన పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న దాని ప్రకారం కానీ, జనసేన పార్టీకి గ్రాఫ్ 18-20% పెరిగిందని చెబుతున్న వాదనతో అయినా సరే, పవన్ కళ్యాణ్ గారు భీమవరంలోనైనా గెలవాలి, తిరుపతిలోనైనా గెలవాలి, గాజువాకలోనైనా గెలవాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఒక పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత, ఆ పార్టీ తరపున ఓడిపోయిన తర్వాత మళ్ళీ అదే కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసి గెలిచి తన సత్తాను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. కానీ నియోజకవర్గాన్నే మార్చుకోవడం అన్న దానిపైన కూడా ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే భీమవరంలో డౌట్ ఉన్నప్పుడు, భీమవరం సేఫ్ కాదేమోనని అనుమానం కలిగినప్పుడు ఆయన పిఠాపురంను ఎంపిక చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అయితే భీమవరంలో ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు పిఠాపురంలో ఎట్లా గెలుస్తాడనే ప్రశ్న వైసీపీ నుంచి వస్తుంది. ఇది సహజమైన కామెంటే. అధికార పార్టీ జనసేన పార్టీని టార్గెట్ చేసే విషయం మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసినా సరే ఆయనను ఓడించడానికి అన్ని విధాల దిగ్బంధం చేస్తారన్న విషయం కూడా జనసేన పార్టీకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. కానీ ఇక్కడ ఏదో 90,000 పైన కాపుల ఓట్లు ఉన్నాయి కనుక పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలుపు సులభమని ఆయన అనుకోవడం, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఇవి మెటీరియలైజ్ ఎట్లా అవుతుందనే దానిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.